సాయి ఆ త్రేతాయుగము ఏలితివయ్యా జగదభిరామా బాబా శ్రీకృష్ణుడవయ్యా ద్వాపర ధర్మం గాచితివయ్యా కలిజన పోషక షిరిడి వాస కలిజన పోషక షిరిడి వాస శ్రితజన పాలక సగుణ బ్రహ్మస్వరూపుడు సచ్చిదానందుడు సమర్థ గురువు శ్రీ షిరిడి సాయిబాబా. సాయి నామస్మరణ, సాయి పాదసేవ, సాయి దివ్య దర్శనం భక్తులను అలౌకిక ఆనందానికి లోను చేస్తాయి. హైదరాబాద్ నగర ప్రధాన కూడలిలో ఉన్నందున గురువారమే కాక ప్రతిరోజు అధిక సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని, వాడు పరిశుద్ధుడవుతాడని, గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి, మమ్ము సాకావు మా సాయి. వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైన పూలన్నీ ఒకటంటివి, నిన్ను పూజించ తగునంటివి. మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి, మాలో కలతల్ని మాపేస్తివి. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా. ఇదే ప్రాంగణంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, నవగ్రహ మండపము, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయములు కలవు. కాల సర్పదోష నివారణకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే సత్వరమే సత్ఫలితం పొందుతారని ప్రతీతి. ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం, హరభక్త జన ప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం. ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం, హరభక్త జన ప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.